హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న కార్డిఫ్లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ రెండో వన్డే మ్యాచ్ గురించి ఇప్పుడు అందరి నోట ఒక్కటే మాట. అసలేం జరిగింది? టీమిండియా ఎందుకు ఓడిపోయింది? మరియు అందరినీ షాకుకు గురిచేస్తున్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలేంటి? ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. నిన్నటి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన మన టీమిండియా 180 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టాప్ ఆర్డర్ అనుకున్నంతగా రాణించలేదు. ఇంగ్లాండ్ బౌలర్లు మన బ్యాటర్లను కట్టడి చేశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్తో 99 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇతని పోరాటంతో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసింది. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్లో మన బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు అసలైన చర్చకు వద్దాం. రోహిత్ శర్మ కెరియర్ ముగిసినట్లేనా? లార్డ్స్ వేదికగా జూలై 19న జరగబోయే మూడో వన్డే రోహిత్ కెరియర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 2027 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఇకపై యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ప్లాన్ చేస్తోందని సమాచారం. రోహిత్ అభిమానులకు ఇది నిజంగానే బాధకరమైన వార్త. అయితే దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా ఒక శకం ముగిసి మరొక కొత్త శకం మొదలవ్వడం క్రికెట్లో సహజం. మరి రోహిత్ శర్మ తీసుకునే నిర్ణయం ఏంటో చూడాలి. మీరేమనుకుంటున్నారో? రోహిత్ శర్మ మరికొన్నాళ్ళు కొనసాగాలా లేక యువతకు అవకాశం ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.